సమాధిలో నుంచి మొదట లేచినటువంటి ఒకే ఒక వ్యక్తి, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఎందుకంటే ఆదాము ద్వారా భూలోకానికి మరణం వచ్చింది. ఆ మరణాన్ని తిరిగి జయించిన శక్తి ఎవరికి ఉన్నదంటే ఒక్క యేసయ్యకి మాత్రమే ఉంది. కొంతమందికి అనుమానం రావచ్చు, ఏంటండి అయ్యా నువ్వు చచ్చిపోయిన వారు లేపారని అన్నావే, మరి నాయన కుమారుడు కూడా చచ్చిపోయి ఆ నాయన్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు నాయన విధుల కుమారుడు లేచాడు కదా, వాడు కూడా లేపబడ్డాడు కదా, వాడు కూడా చచ్చినోడు లేపబడ్డాడు కదా అని. ఇంకో కొంతమందికి అనుమానం వస్తుంది, ఏంటంటే అయ్యా లాజరు కూడా చనిపోయి లేపబడ్డాడు కదా, మరి లాజరు కూడా చచ్చిపోయిన వాళ్ళలో లేపబడ్డాడు కదా అని. లేపబడ్డం అంటే చచ్చిపోయి లేపబడ్డం కాదు. ఆ లేపబడినటువంటి లాజరు కొద్ది రోజులు బతికి మళ్ళా చచ్చిపోయాడు, మళ్ళెప్పుడూ లేపబడలేదు. ఆమేన్. నాయుని విధవరాలు కుమారుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో బ్రతికించబడ్డాడు, మళ్ళా కొద్ది రోజులు బతికి వాడు చచ్చాడు, ఆ తర్వాత మళ్ళా వాడు లేపబడలేదు.